హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 30th మే 2025. నిన్నటి ఎక్స్పైరీలో కూడా మనం మార్కెట్లో ఏదైతే డౌన్ ట్రెండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతాడో మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడం జరిగిన స్టాక్స్లో కూడా మనకి ట్రెండ్ మనం ఏదైతే కాల్ కూడా ఆప్షన్ కాల్ కూడా జనరేట్ చేసాం. అట్ ద సేమ్ టైం కుమెన్స్ ఇండియా కూడా ఈరోజు కూడా కుమెన్స్ ఇండియా మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనం వేసే ట్రేడ్ పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా వేయగలుగుతున్నామో, దాన్ని ఎక్కడి నుంచి టెక్నికల్గా ఎలా చూడగలుగుతున్నామో అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే టెక్నికల్గా స్ట్రాంగ్గా, ఎవరైతే బాగా దీని మీద అవగాహనతో పూర్తిగా నేర్చుకుంటారో అక్కడి నుంచి మనకి ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. అలా చేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మనకి తీసుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఏదైతే నిఫ్టీ మళ్ళీ మనకి మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. ఏదైతే కన్సాలిడేషన్ ఉందో ఆ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ కొంచెం టేకాఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత 24,800 పైన మార్కెట్ ఎక్కడ సస్టైన్ అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ 25,000 టచ్ చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంది. డెఫినెట్గా ఒకే స్ట్రెచ్లో ఒక 50 నుంచి 60 పాయింట్ అయితే మనకి దొరికే అవకాశం కనిపిస్తుంది. బట్ 12:30 తర్వాత మార్కెట్‌లో కొంచెం 1:00 దగ్గర నుంచి కొంచెం కన్సాలిడేషన్ నడిసి, అక్కడి నుంచి మళ్ళీ ఎంతైతే పెరిగిందో దాంట్లో ఒక 60-80% రేట్ మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్‌లో చూసి ఆ డైరెక్షన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనకి ఆ విధంగా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఈ రోజున మనకి గల్ఫ్ పెట్రో గాని, కాస్ట్రో ఇండియా లిమిటెడ్ గాని, బ్రేక్‌ఔట్స్ దాంట్లోనూ జిందాల్ స్టీల్ గాని, డీఎల్ఎఫ్ గాని, అదేవిధంగా లాయిడ్ స్టీల్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఇంజినీరింగ్ దానికి సంబంధించింది కానీ, అదేవిధంగా దీపక్ నైట్రేట్ కానీ అన్నిట్లో కూడా మనకి ఒక మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఈరోజు బ్రీఫింగ్ కానీ, రేపు ఎల్లుండ మనకి ఏదైతే ట్రేడ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత నెక్స్ట్ 1 వీక్ కూడా ప్యూర్లీ మార్కెట్‌లో ఎటువంటి మూవ్‌మెంట్స్ వస్తాయో దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలో లైవ్ మార్కెట్‌లో మనం ఏదైతే బ్రహ్మాండంగా మనకి ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుందో అది కూడా ఓన్లీ 2 మెంబర్స్‌కి చెప్పాం. ఆ 2 మెంబర్స్ కూడా ఈ బ్రీఫింగ్, ఈ 3 డేస్ బ్రీఫింగ్ అయిన తర్వాత ఆ 2 డేస్‌లో కూడా మనకి నెక్స్ట్ 1 వీక్ కూడా కంప్లీట్‌గా ఒక ట్రెండ్‌ని ఎక్కడి నుంచి మనం ఏ విధంగా తీసుకోవాలి, నిఫ్టీ ఏ విధంగా ఒక 30 పాయింట్స్ మనం ఎనీ ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వితౌట్ ఎనీ హసల్స్ మనం క్యాచ్ చేయడము. 2 టైమ్స్ అయినా, 3 టైమ్స్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయడము. అదేవిధంగా స్టాక్స్‌లో కూడా, ఆప్షన్స్‌లో కూడా మనకి యాక్చువల్‌గా వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. అదే ఎస్‌బీఐ లైఫ్‌లో లాస్ట్ 2 డేస్, 3 డేస్ కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీయగలిగాము. ఎలా తీయాలి, దాంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, ఇవన్నీ కూడా లాజిక్ బేస్డ్ ట్రేడ్ సెటప్ విత్ వ్యూ చేయడం ఎలాగా, ఎగ్జిక్యూషన్ చేయడం ఎలాగా, దాంట్లో రిజల్ట్ ఓరియంటేషన్‌తో మనం ప్రాఫిట్ బుకింగ్ చేయడం ఎలాగా, ఈ పార్ట్‌లు 3 కూడా అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పడం జరుగుతది. ఒక హైలీ సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌కి 3 క్వాలిటీస్ చెప్తాను. ఒకటి, మీ దగ్గర మంచి స్ట్రాటజీ ఉండాలి. అది కూడా బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ అయితే ఉండాలి. తర్వాత మీ దగ్గర ప్రొడక్ట్ ఉండాలి. ప్రొడక్ట్ ఏది మీది? మీ ప్రొడక్ట్ ఏంటి? అంటే నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా, లేకపోతే సెన్సెక్సా, లేకపోతే స్టాక్సా? ఏంటి మీ ప్రొడక్ట్ ఏంటన్న దాని మీద కొంచెం క్లారిటీ ఉండాలి. ప్రొడక్ట్ కూడా మనకి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్‌తో పాటుగా మనం ఆ సెలెక్ట్ చేసిన లాట్ సైజ్ కూడా కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఇక్కడ నేను మీకు 3 పాయింట్లు. ఒకటి, స్ట్రాటజీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. 2, లాట్ సైజ్ ఉండాలి. 3, ఆ లాట్ సైజ్‌తో పాటుగా మీరు ఏదైతే ఏస్తారో ప్రొడక్ట్ సెలక్షన్ కూడా ఉండాలి. ఈ 3 కూడా మీరు మీరు స్టాండర్డ్‌గా పెట్టుకొని అక్కడి నుంచి మీరు ఏ ప్రయత్నం చేసినప్పటికి కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగ సిస్టమాటిక్‌గా చేస్తేనే మార్కెట్‌లో డబ్బులొచ్చే అవకాశం ఉంది. దానికి మీ యొక్క టార్గెట్ డైలీ 5,000, 10,000, 10-50,000, 50-1,00,000 అన్నది డిసైడ్ చేసుకుంటే అప్పుడు దాని ప్రకారం మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లాస్ ఖచ్చితంగా హెచ్ఎన్ఐస్‌కి సంబంధించిన క్లాసే. హై నెట్‌వర్త్ ఉంది. డైలీ ఒక టార్గెట్ ఓరియెంటెడ్ తోటి పనిచేద్దాం. నాకు 10,000 కావాలి డైలీ, లేకపోతే నాకు 50,000 కావాలి డైలీ. ఇలాగ ఎవరైతే మనకుంటారో వాళ్ళ టార్గెట్ ఓరియంటేషన్‌తో ఉన్న వాళ్ళతోనే మనం దీంతో మనకి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ల్యాప్‌టాప్ ఉండాలి. సఫిషియెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. దానికి సంబంధించిన ప్యాషనేట్ అయ్యి ఉంటే సరిపోతుంది. మేజర్‌గాను. బాగా ప్యాషనేట్ ఉండి నేర్చుకోవాలనే తపన ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. దానికి తగ్గట్టుగానే మనం వర్కౌట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ట్రాక్ ఎక్కించాలన్నదంతా కూడా డీటెయిల్‌గా చెప్పడానికైతే అవకాశం ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.